మన కడప జిల్లా మనకు కడపకు ఇదివరకు రామ్ సుబ్బారెడ్డి గారు ఉండేవాళ్ళు, తర్వాత రాయచోటి సతీష్ గారు ప్రాతినిధ్యం వహించారు. మరి ఆ కడప రాయచోటి సతీష్ గారికి ప్రతినిధిగా ఈరోజు జంగమయ్య గారు విచ్చేశారు అక్కడ కార్యక్రమాల గురించి తెలియజేయడానికి. మనకు ఎప్పుడు ఏ మహా కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అక్కడ ఆ జిల్లాని కమ్యూనికేట్ చేస్తూ కడప, అనంతపూర్ ఏరియాలందరూ రిప్రజెంట్ చేస్తూ కనెక్ట్ చేస్తూ ఎంతో సర్వీస్ చేసే జంగమయ్య గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎక్కడ ఏ విశేష కార్యక్రమాలు ఉన్నా కానీ అక్కడ గ్రౌండ్ వర్క్లో కడతాలైతే ఒక 2 months ముందు నుంచి అక్కడ వర్క్లో పాల్గొనేవాళ్ళు. ఆయన ద్వారా అక్కడ కడప, అనంతపూర్ విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా పత్రి గారి గురించి మీలో అందరికీ తెలుసు. ఇందాక మన శివగారు కూడా చెప్పారు, ఇంటింటికి వెళ్ళి ప్రతి గుమ్మం ముందు రాత్రంతా పడుకొని కూర్చొని బయటకు వస్తే ధ్యానం చెప్పాలనే ఉద్దేశంతో యావత్ ప్రపంచానికి కూడా ఎన్నో కోట్ల మందిని ఈ ధ్యానంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, కారణ జన్ముడు. కాబట్టి ఆయనతో నాకు 2008లో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సారు ఎప్పుడొచ్చినా కానీ రాయలసీమలో నా కారులోనే ప్రయాణించేవారు. ఆ భాగ్యం కూడా నాకే దక్కేది రాయలసీమలో. ఇంకా అప్పటి నుంచి 2008 నుంచి కడప జిల్లాలో అంతకు ముందు నుంచి కూడా యాక్చువల్గా చాలా చోట్ల పిరమిడ్లు, అంటే ముందు మన పిఎస్ఎంలో స్టార్ట్ అయింది బెంగళూరు మెగా పిరమిడ్, ఆ తర్వాత మన కడతాల్ కైలాసపురి, ఆ తర్వాత ప్రొద్దుటూరు మెగా పిరమిడ్, ఆ తర్వాత ఇది మన యొక్క వశిష్ఠ గౌతమి, అలా ఇప్పుడు అలాగే చూసుకుంటే కొటాల, జేతవనం, అక్కడ సుధాకర్ ప్రభాకర్ గారు 2010 నుంచి ఎంతో అహర్నిశలు కష్టపడి అక్కడ ఎన్నో పిరమిడ్లు, దాదాపు 60-70 పిరమిడ్లు నిర్మించి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేస్తూ ఎంతో గొప్పగా మనందరినీ ఆహ్వానిస్తూ అందరికీ సాదరంగా మనకి ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తారు అక్కడ, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా అన్ని చోట్ల కూడా బెంగళూరు అయితేనేమి, అలాగే విధంగా కడతాలైతేనేమి, ఇలా అన్ని చోట్ల కూడా చేస్తూ ఈరోజు మేమైతే కడప జిల్లాలో అద్భుతంగా, కడప జిల్లాలో మెగా పిరమిడ్ ప్రొద్దుటూరుకు కూడా పత్రి గారు మన రాయచూడి సతీష్ గారికి అప్పగించడం జరిగింది. అది కూడా దాదాపు పూర్తయిపోయింది. లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతి ఈసారి మన దసరా ఉత్సవాలకి అద్భుతంగా పైన సీలింగ్ అంతా క్లోజ్ అయిపోయింది. కొంచెం ఇంటీరియర్ వర్క్ ఉంది, అది కూడా ఈసారి కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం. అదేవిధంగా మీరు చాలామంది ఎంతమందికి తెలుసో తెలీదు, ప్రొద్దుటూరు పిరమిడ్ ప్రతి ఇక్కడ ఆగస్టు, సెప్టెంబరు ఆ మధ్యలో మనకు దసరా ఉత్సవాలు వస్తాయి. అప్పుడు తప్పకుండా అందరు కూడా ఆహ్వానితులే. అదేవిధంగా ఇప్పుడు ఆర్లగడ్డలో కూడా 108 పిరమిడ్ స్టార్ట్ అవుతుంది, అది కూడా మెగా పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దాదాపు 2008 నుంచి కడప జిల్లాలో తిరుగుతున్నాను. అదేవిధంగా చూస్తుండగానే కడప జిల్లాలో రాజంపేటలో మన లక్ష్మణరావు గారు వచ్చి గుంటూరు నుంచి, సారు గొప్ప అద్భుతమైన పిరమిడ్ 40కి 40 పిరమిడ్ ఒక గవర్నమెంట్ కాలేజీ ప్రాంగణంలో అక్కడ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ కాలేజీ క్యాంపస్లో నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. 2018 నుంచి అది అద్భుతంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా కడపలో పోలీస్ గ్రౌండ్లో, అంటే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో బిఫోర్ ఇయర్, అంటే ఒక 3 years బ్యాక్ 40 సెంట్ల ప్లేస్ తీసుకొని అక్కడ కూడా ఒక గొప్ప అద్భుతమైన పిరమిడ్ 33 పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ చూడండి, గవర్నమెంట్ ప్లేసెస్లో కూడా మనం ఇవాళ పిరమిడ్లు నిర్మించుకుంటున్నాము, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడుతున్నాము. అలాగే
ప్రతి చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కాలేజీల వరకు, అలాగే పోలీస్ స్టేషన్లలో యోగా క్లాస్ దగ్గర నుంచి మెడిటేషన్ క్లాస్ వరకు. ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు మనకి జూన్ 21 మరి ఇది యోగా డే అండ్ డిసెంబర్ 21 మనకు వరల్డ్ మెడిటేషన్ డే అని చెప్పేసి. సో ఈ రెండు రోజులు కూడా మనకు అద్భుతమైనటువంటి రోజులు సెట్ చేసింది ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు. దయచేసి కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుదాం. ఎందుకంటే ఈ యోగాని, ఈ మెడిటేషన్ని పరిచయం చేసినటువంటి మహానుభావుడు. అందులో మనం అందరూ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ శాంతి సందేశం కొరకు మనము అందరము ఈ యొక్క భూమి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే కాలంలో ఎన్నో యుద్ధాలు జరగబోతాయి. ఎందుకంటే ఈ యుద్ధానికి మూలం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక ఇందాక మధ్యాహ్నం కూడా ఒక క్లాస్లో వింటున్నాను నేను. ఫస్ట్ మనకు శత్రువు ఎవరంటే మన లోపల ఉన్నటువంటి మన యొక్క అరిషడ్ వర్గాలు అని చెప్పారు. కాబట్టి ముందు మనలో ఉన్న శత్రువును తొలగించుకుంటే యుద్ధాలు ఎంతో ఆగిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనలో ఉన్న శత్రువును తొలగించుకోవాలంటే అంటే ముందు మనం మెడిటేషన్ ద్వారానే మార్గం ఉంటుంది. అదేవిధంగా శరీర ఆరోగ్యం, శరీరము మానసికమైనటువంటి ఆరోగ్యం కావాలనుకుంటే ముఖ్యంగా ప్రకృతితో అనుసంధానమై ప్రకృతి జీవన శైలిలో మనమే నేచర్ క్యూర్ లాంటిది చేసుకొని ఆరోగ్యంగా ఉండడం నేర్చుకోవాలి. రెండవది, ప్రభుత్వాలకు కూడా మనము ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ మీరు ఈ రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ ఓపెన్ చేయండి, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్లు చేయండి, పెద్ద పెద్ద యూనిట్లు పెట్టండి అనే దానికంటే కూడా, పథకాలన్నీ పెట్టేదానికంటే కూడా ముందు మనిషికి శరీరం అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి మార్గాలు క్రియేట్ చేసేటువంటి సైంటిస్ట్ని తీసుకొచ్చి అసలు రోగమే రాకుండా ఎలా జీవించాలో నేర్పించండి అనేది చాలా ముఖ్యము. మరి రోగమే రాకుండా జీవించడం మంచిదా, లేకుంటే రోగం వచ్చిన తర్వాత అందరి వెంటబడి దండాలు పెట్టుకుంటూ పోవడం మంచిదా చెప్పండి. కాబట్టి రోగమే రాకుండా జీవించేటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాలి, మానసికంగా కానీ శారీరకంగా కానీ. సో ఆ వేలో కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు మనము ఎంతో వేగంగా ఇంకా ఎంతో మందికి మనం ధ్యానాన్ని చెప్పచ్చు. కాబట్టి ఈ మార్గంలో కడప జిల్లాలో మా వంతు మేము మా ప్రయత్నం చేసి ఎన్నో పిరమిడ్ల ద్వారా, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, అన్ని జైళ్ళలో కూడా మేము మెడిటేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఇది పత్రి గారు ఇచ్చినటువంటి గొప్ప వరం మనకి. ఆయన యొక్క ఆశయాన్ని మనము ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యం. కాబట్టి ఈ విధంగా కడప జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ, ఆ కార్యక్రమాలన్నీ ఎంతో ముందుకు నడిపిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో కూడా ఇప్పుడు ప్రొద్దుటూరు పిరమిడ్ కూడా వర్కింగ్లో ఉంది. ఎవరైనా వచ్చి చూసి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించండి. ఇక్కడికి కూడా మాకు తోచిన సహాయ సహకారాలు కూడా మేము అందిస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని మన మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడమే మన కర్తవ్యం. కాబట్టి సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఇవాళకి ఇంకా ఇక్కడ మళ్ళీ ఈ నెల ఏప్రిల్ 11, 12 కూడా మన ప్రోగ్రాం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు వచ్చి అవైల్ చేసుకుంటారో చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఈ ఉగాది సంబరాలకి, అలాగే వశిష్ఠ గౌతమి టీంకి, వశిష్ఠ గౌతమి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఒకసారి జంగమయ్య గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆయన ధ్యానంతో పాటు ఆహార విధానంలో ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో ఫలితాలను పొంది కొన్ని వందల డాక్టర్స్కి ఆయన గైడెన్స్ ఇస్తున్నారు. ఓన్లీ కుక్ చేయని ఫుడ్తో డైలీ 2 times ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎలా జీవించవచ్చు అని ఆహార విధానం ద్వారా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగచ్చు అని అద్భుతంగా గైడ్ చేస్తూ వర్క్షాప్స్ కూడా పెడుతున్నారు. రీసెంట్గా మొన్న 13th, 14th, 15th కర్నూలులో 3 days ప్రోగ్రామ్ జరిగింది, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అసలైన యోగి. మరి ఎక్కడ ఏ ప్రచారం ఉన్నా కానీ ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్లో అక్కడ ఉండి విశేషమైన సర్వీస్ చేసి ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం.